బర్డ్ ఫ్లూ వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. ఏపీలో లక్షల కోళ్లు చనిపోతున్నాయి. తెలంగాణలో వైరస్ వ్యాప్తి లేకున్నా ఆ ఎఫెక్ట్ చికెన్ అమ్మకాలపై పడింది. ఇక హైదరాబాద్ లో 50% కంటే ఎక్కువగానే సేల్స్ పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. ఫ్లూ వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఇటు ఏపీలో చాలా వరకు కోళ్లు మృత్యువాత పడగా ఆ ప్రభావం తెలంగాణలో ఏమాత్రం లేకున్నా కూడా చికెన్ విక్రయాలు అనేది చాలా వరకు తగ్గాయంటూ వ్యాపారులు చెప్తున్నారు. సో ప్రజెంట్ మనం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక చికెన్ షాప్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు పూర్తిగా చికెన్ షాపు వెలవెలబోతుంది, కస్టమర్స్ లేక అని చెప్పవచ్చు. ఇది ఏదైతే 50% కంటే ఎక్కువగానే సేల్స్ పడిపోయినట్టు వ్యాపారులు చెప్తున్నారు. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ విక్రయాలు ఇలానే ఉన్నాయి, అంటే తక్కువలో ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఏదైతే బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో విక్రయాలు తగ్గాయంటూ కూడా చెప్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ చికెన్ షాపుల గిరాకీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. హైదరాబాద్లో ప్రతినిత్యం 6 లక్షల కిలోల చికెన్ సేల్ అవుతుండగా అంటే నిన్న కనుక చూసుకున్నట్టయితే 50% కూడా సేల్స్ లేవని వ్యాపారులు అంటున్నారు. పక్కన ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చాలా వరకు కోళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి. సో ఆ ప్రచారంతో ఈ జనాల్లో భయం ఏర్పడింది. భయంతో ఈ చికెన్ తినడం పూర్తిగా, అంటే చికెన్ తినడం కొంతవరకు, అంటే ఈ ధరల పట్టికలో చూడవచ్చు 2210 ఉంది. అంటే ఇది కొంత ఈ బర్డ్ ఫ్లూ కంటే ముందు చికెన్ రేటు హైదరాబాద్ నగరంలో 240 అలా ఉండేది. కానీ ప్రజెంట్ మనకు స్కిన్ లేకుండా 210 రూపాయలతో ధరల పట్టికను కూడా చూడొచ్చు. ఇక లైవ్ అయితే 130, తర్వాత డ్రెస్డ్ చికెన్ అయితే 180గా ధరల పట్టిక చూడొచ్చు. ఇక ఇదే ఈ 2 రోజుల క్రితం కూడా కేజీ చికెన్ పలు ప్రాంతాల్లో 200 ఉండగా ఈరోజు ఇంకా కొంచెం మేరకు ఇక్కడ ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎక్కువ వరకు లేదన్న ప్రభుత్వం చెప్పడంతో కొంత మేరకు 10 రూపాయలు అటు ఇటు, కానీ చాలా ప్రాంతాల్లో ఈ విక్రయాలు అయితే పూర్తిగా పడిపోయాయి. సో ఈ చికెన్ షాప్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమాని ఉన్నాడు, అతన్ని అడిగి తెలుసుకుందాం ఈ విక్రయాలు ఎట్లా ఉన్నాయి. అంటే ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో గతంతో, అంటే బర్డ్ ఫ్లూకు ముందు ఇప్పుడు ఎట్లా ఉండేవి మీ చికెన్ విక్రయాలు? రోజు ఎంత అవుతుండే గిరాకీ? బర్డ్ ఫ్లూ కన్నా పర్లేదు, మంచిగా ఉండే. బర్డ్ ఫ్లూ వచ్చినాక 50% ఆల్మోస్ట్ తగ్గిపోయింది గిరాకీ. బర్డ్ ఫ్లూ కన్నా ఫస్ట్ అంటే ఒక 100 కేజీస్, 120, 150 కేజీస్, 200 కేజీ దగ్గర అవుతుండే. ఇప్పుడు 50 కేజీస్ అమ్మడం కష్టం ఉంది ఈ బర్డ్ ఫ్లూ వల్ల. రోజుకి ఎన్ని కోళ్ళు కోస్తుంటారు మీరు? ఇవాళ అయితే 2 కోళ్ళు కోసినాం ఇప్పటికి. ఈ టైంకి అయిపోతే దగ్గర ఒక 10-15 కోళ్ళు కోస్తుంటాం. ఇవాళ అయితే ఏం లేదు. అంతకుముందు బర్డ్ ఫ్లూకి ముందు ఇప్పుడు ఇవాళ 2 బర్డ్స్ అమ్మినాం, అవే అమ్మినాం ఓన్లీ, అంతే. చాలా తక్కువ అయిపోయింది సేల్స్. వీకెండ్లో ఎట్లా ఉంటుంది? వీకెండ్లో పర్లేదు, మంచిగా ఉంటుంది. 600 కేజీ ఉంటుండే. ఈ వీకెండ్ రావాలి, వీకెండ్ చూస్తే తెలుస్తుంది ఎంత ఉంటుంది. అంతే. మిగతా రోజుల్లో 50% ఉందంటే సండేలో నార్మల్ డేస్ లాగానే ఉంటుంది. ఎక్కడ చేస్తారు చికెన్? మీకు కోళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? స్నేహ ఫార్మ్స్, రామరెడ్డి. విల్లా జిల్లా అంటే మన తెలంగాణ స్టేట్ నుంచే వస్తాయి. బయట నుండి అవుట్ కౌంట్ నుండి మనకైతే రావు. మనకు స్టేట్ నుంచి, మన స్టేట్లో నుండి అక్కడ ఇక్కడ కరీంనగర్ ఇక్కడ నుంచే వస్తుంది. సిటీ అవుట్ సైడ్ ఇక్కడ నుంచే వస్తుంది. మనకు ఏపీ నుంచి అయితే కోళ్ళు రావు బర్డ్స్. సోషల్ మీడియా వల్ల భయపడడం వల్ల చికెన్ తినడం బంద్ చేసారు. ఇంకేమైనా తగ్గే అవకాశం ఉంటుందా రేట్లు ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్? రేట్ అయితే ఏం తగ్గుతలేవు అన్న. రేటు నార్మల్ రేట్లే ఉన్నాయి, సేమ్ రేట్లు ఉన్నాయి. రేట్లు తగ్గుతలేవు. రేటు తగ్గితే అందరు భయపడుతున్నానే, రేట్లు అయితే ఏం లేవు, అదేం సేమ్ రేట్లు. సో చూడొచ్చు, అంటే ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో మాత్రం రేట్లు కొంచెం అంత మేరకు, అంటే 10 రూపాయలు 20 రూపాయలు హెచ్చుతగ్గులు ఉన్నాయి, కానీ సేల్స్ మాత్రం పూర్తిగా పడిపోయాయి. చాలా వరకు సిటీలో ఉన్నటువంటి చాలా చికెన్ షాపుల్లో విక్రయాలు అనేది తగ్గాయి. తర్వాత ఈ మటన్ వైపు కూడా ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. సో మొత్తానికి ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కట్టడికి కూడా అటు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏవైతే వాహనాలు ఉంటాయో వాటిని పూర్తిగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అనేది తెలంగాణలో, తర్వాత హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఈ ఏపీలో ఈ జరిగినటువంటి ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన ఏదైతే కోళ్లకు మృత్యువాత పడడం వల్ల ఆ యొక్క భయాందోళన ఈ తెలంగాణ పక్కన ఉన్నటువంటి ఏపీలో జరిగింది. కాబట్టి తెలంగాణకు నిత్యం అక్కడ నుండి కూడా కోళ్ళు ఎగుమతి దిగుమతి అవుతుంటాయి. కాబట్టి సో ఈ భయాందోళన కారణంగానే చికెన్ తినడం లేదంటూ కూడా వ్యాపారులు చెప్తున్నారు. సో ఇది మొత్తానికైతే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి ఈ వైరస్ వల్ల చికెన్ రేట్లు తగ్గాయంటూ వ్యాపారులు చెప్తున్నారు. రమేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.